టెక్ హైరింగ్‌లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఈ మధ్య. అంటే కంపెనీస్ ఎక్స్‌పెక్ట్ చేసే విధానం కానివ్వచ్చు, ఆర్ ఫ్రెషర్స్ కానివ్వచ్చు, ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు కానివ్వచ్చు, వాళ్ళు జాబ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు కానివ్వచ్చు, ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కంప్లీట్‌గా ఇప్పుడు మారిపోతున్నాయి. నేనిప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ వీడియో ద్వారా, మీరు ఫ్రెషర్స్ అయ్యున్న, జాబ్ సీకర్స్ అయ్యుండి, ఆర్ మీరు ఆల్రెడీ ఏదైనా వర్క్ చేస్తూ మీ ఫ్యూచర్ గురించి నిజంగానే వరీ అవుతుంటే, అరే ఎలా ఉంటుంది మన ఫ్యూచరు? మనం ఆల్రెడీ చేస్తున్న దాంట్లో మనం సస్టైన్ అవ్వచ్చా? లేదా ఒకవేళ షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఎలాంటివి షిఫ్ట్ అవ్వాలి? నేను సపోర్ట్‌లో ఉన్నాను, లేకపోతే చాలా మాన్యువల్ రోల్స్ అయితే చేస్తున్నాను. నాకేంటి, నా ఫ్యూచర్ ఏంటి? ఇవన్నీ ఏఐ రిప్లేస్ చేస్తుందా? ఇంకేదైనా చేస్తుందా? సో, ఇలాంటప్పుడు నేను ఏం చేయాలి? నేనిప్పుడు మీకు షేర్ చేసుకోబోయే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కానుంది. రానున్న 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్‌లో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇది మీ ట్రెండ్ అయితే కంప్లీట్‌గా చూడొచ్చు. అదేంటంటే జనరేటివ్ ఏఐ, ఆర్ మీరేం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనుకోవచ్చు. నేను ఓవర్‌వ్యూగా చెప్పాలంటే, మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని. ఆబ్వియస్లీ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనే దానికి చాలా డెఫినిషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా డిఫైన్ చేస్తారు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, జనరేటివ్ ఏఐని యాక్యురేట్‌గా ఆర్ ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోవడమే ప్రాంప్ట్ ఇంజినీరింగ్. హౌ టు ఆస్క్ జనరేటివ్ ఏఐ టూల్స్ ద రైట్ క్వెషన్స్ ఆర్ రైట్ ప్రాంప్ట్స్ సో దట్ విల్ గెట్ రైట్ రెస్పాన్సెస్. ఇదే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇన్ జనరల్‌గా. ఆల్రెడీ నేను చూసిన దాంట్లో, నాకు తెలిసిన కంపెనీస్ కానివ్వచ్చు, ఆర్గనైజేషన్స్ కానివ్వచ్చు, వాళ్ళు హైర్ చేస్తున్న దాంట్లో ఇదొక ఇంపార్టెంట్ స్కిల్‌గా అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే యూ షుడ్ నో హౌ టు టాక్ విత్ జనరేటివ్ ఏఐ టూల్స్. చాలా కంపెనీస్ ఆల్రెడీ జనరేటివ్ ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. చాట్‌జీపీటీ ఎంటర్ప్రైజ్ కానివ్వచ్చు, ఇంకా గ్రాఫిక్ డిజైన్ టూల్స్ కానివ్వచ్చు, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, ఈమెయిల్ రైటింగ్ టూల్స్, ఇలా కంటెంట్ క్రియేషన్ టూల్స్, కంటెంట్ జనరేషన్ టూల్స్, ఇలా చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. చాట్‌జీపీటీ లాంటివి అన్నిటి మీద ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు. మీరు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ అయి ఉంటే, ఆర్ జాబ్ ఆల్రెడీ చేస్తూ స్విచ్ అవ్వాలనుకుంటే, మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ ఏఐ టూల్స్ ఆల్మోస్ట్ ప్రతి దాంట్లోనూ ఫ్రీ వెర్షన్ ఉంటుంది, పెయిడ్ వెర్షన్ ఉంటుంది. మీరు స్టూడెంటా? పెయిడ్ వెర్షన్ అవసరం లేదు, ఫ్రీ వెర్షన్ యూజ్ చేయండి. చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు ట్రై చేయొచ్చు. ఆల్రెడీ మీరు జాబ్ సీకరా, కొంత ఇన్వెస్ట్ చేయండి. మంత్లీ ఒక 2000, 3000 ఇన్వెస్ట్ చేసి ఏఐ టూల్స్‌తో కొంత వర్కౌట్ అయితే చేయండి. ఏం చేయాలి? ఇప్పుడు మీరు స్టూడెంట్ అయితే, మీరు ఆల్రెడీ ఏ ఫీల్డ్‌లో ఉన్నారో, ఆర్ మీరు ఎలాంటి జాబ్స్‌కి వెళ్ళాలనుకుంటున్నారో, అలాంటి జాబ్స్‌లో మీరు నేర్చుకుంటున్న స్కిల్స్‌ని ఎలా మనం ఇంకా ఫాస్ట్‌గా నేర్చుకోవచ్చు, లేదా ఫాస్ట్‌గా చేయొచ్చు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, మనం ఎలా ఫాస్ట్‌గా చేయొచ్చు, ఇలాంటివి ఎక్స్పెరిమెంట్ చేయండి. డైలీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ప్రతి వర్క్‌ని ఇంటిగ్రేట్ చేసుకొని. ఆల్రెడీ జాబ్ చేస్తున్నా, మీరు ఆల్రెడీ చేస్తున్న వర్క్, ఆర్ నేర్చుకున్న స్కిల్, ఆర్ మీరు ఎక్స్పర్ట్ అయిన స్పెసిఫిక్ ఏరియాలో ఈ పలానా జనరేటివ్ ఏఐ టూల్ యూజ్ చేసి నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, నేను నా టీమ్‌కి ఆర్ నా ఆర్గనైజేషన్స్‌కి ప్రొడక్టివిటీ ఎలా పెంచొచ్చు, నేను ఇన్ని డేస్ చేసేది ఇన్ని హవర్స్‌లో ఎలా చేయొచ్చు, ఇలాంటివైతే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది రానున్న ఇయర్స్‌లో అయితే. ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను లింక్డ్ఇన్, నౌకరీలో చాలా వె అంటే జాబ్ పోస్టింగ్స్‌లో చూస్తే కూడా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఆర్ చాట్‌జీపీటీ ఇలాంటి టూల్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి బ్లైండ్‌గా మీరు నేర్చుకొని నేను వెళ్ళిపోతాను, నాకు ఎలాగోలా జాబ్ వస్తది అనుకుంటే, ఇప్పుడు సిట్యుయేషన్ అయితే అలా లేదు. కొంత అవేర్‌నెస్‌తో ఉండండి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఒక బేసిక్ థింగ్ అవ్వబోతుంది అంతే. అంటే మీరు అడగొచ్చు, అదే దానికి కూడా నేర్చుకోవాలా ఏముంది, ఇప్పుడు నేను గూగుల్ సెర్చ్ చేస్తాను ఏదో అడుగుతానంటే. బట్ ఇక్కడ ఏంటంటే, గూగుల్ సెర్చ్ చేసినంత మాత్రాన మీకు జస్ట్ గూగుల్ ఏది చెప్తే అది నమ్ముతారంటే. దానికి మించి మీరు ఏం చేయలేరు. వర్క్ చేయించుకోలేరు, మీ ప్రొడక్టివిటీ పెంచుకోలేరు. బట్ చాట్‌జీపీటీ లాంటి టూల్స్ యూజ్ చేసి అలాంటివి చేయొచ్చు. కంప్లీట్ డేటా అనాలిసిస్ కూడా చేయొచ్చు. మీరు రిక్రూట్మెంట్ సైడ్ తీసుకుంటే రిక్రూట్మెంట్ అంతా దానిలో చేసేయచ్చు. సాఫ్ట్‌వేర్ డెవలపర్ తీసుకుంటే మీరు కంప్లీట్ ప్రాజెక్ట్‌ని, అంటే డేస్, మంత్స్ తీసుకునే ప్రాజెక్ట్స్‌ని అవర్స్‌లో బిల్డ్ చేసేయచ్చు. ఇంకా మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి. మెడికల్ సైడ్ తీసుకుంటారా, చాలా వరకు రీసెర్చ్ అసిస్టెంట్స్ అవసరం లేకుండా కూడా డాక్టర్స్ కూడా చాలా వరకు యూజ్ చేస్తున్నారు. నేను రీసెంట్‌గా ఒక డాక్టర్‌ని కలిశాను. ఆ డాక్టర్ నాకు ఏం చెప్పారంటే, చాట్‌జీపీటీ అంటూ, నేను జనరల్‌గా మాట్లాడుతూ ఉంటే, నేను యూజ్ చేశాను చాట్‌జీపీటీ అన్నారు. ఇంట్రెస్టింగ్‌గా అడిగాను, అంటే మీరు దేంట్లో యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తున్నారు చాట్‌జీపీటీ అంటే, ఏమన్నా డౌట్స్ ఉంటే నార్మల్గా బుక్స్ కానివ్వచ్చు, వీడియోస్ కానీ రిఫర్ చేసేది. ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా వరకు మొబైల్‌లో ఇన్‌స్టెంట్‌గా వాళ్ళకి కావాల్సినవి సాల్వ్ చేసుకోవడానికి. అంటే మేబీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక యూజ్ అయితే ఉంటుంది. ఈవెన్ లాయర్స్ యూజ్ చేస్తున్నారు. ఇంకా ఎంబీఏ స్టూడెంట్స్ ఇలా అనుకుంటే, మీకు కంప్లీట్ కేస్ స్టడీస్ కానివ్వచ్చు, కంప్లీట్ రీసెర్చ్ కానివ్వచ్చు, కంప్లీట్ బిజినెస్ ప్రెజెంటేషన్స్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏఐ టూల్స్, జనరేటివ్ ఏఐ టూల్స్ యూజ్ చేసి చేయొచ్చు. కాబట్టి నేర్చుకోవాలండి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేదాన్ని నేర్చుకోండి. మీరు ఎలా నేర్చుకోవాలని ఆలోచిస్తుంటే, మనదే కోర్స్ ఉంది, మనదే బుక్ కూడా ఉంది. అన్ని డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఖచ్చితంగా నేర్చుకోవాలండి. అవేర్‌నెస్‌తో. నా కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, నా బుక్ చదివినా చదవకపోయినా పర్లేదు. బట్ ప్లే చేయండి, వాటితో ఆడుకోండి, కొంత టైం స్పెండ్ చేయండి. అప్పుడే మీకైతే అవేర్‌నెస్ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది మీ ఫ్యూచర్ కోసం.
మీరు బాగుండాలనే ఒక ఇంటెన్షన్తో నా ఒపీనియన్స్ని అన్ఫిల్టర్డ్గా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి, బడీస్కి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.